కర్నూలు హెడ్ క్వార్టర్లో జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గర మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు, కాటసాని రామగోపాల్ రెడ్డి గారు, ఎస్సీసీఎల్ వైఎస్ఆర్ పార్టీ జిల్లా స్టేట్ అధ్యక్షుడు సుధాకర్ బాబు గారు అంతా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో అంతా చెప్పిందంతా అబద్ధం. వాళ్ళకి ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ రైట్ ఓవర్ వాళ్ళకి అన్నీ తెలుసు, ఎట్లా ఏం చేయాలనే ఉద్దేశాలన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పింది సుధాకర్ బాబు 8 నెలల నుంచి ఊర్లో ఎస్సీలని బహిష్కరణ అని చెప్పినారు. ఎస్సీలకి ఎక్కడ బహిష్కరణ లేదు బొమ్మిడిపల్లిలో. ఎందుకంటే మర్డర్ జరిగింది 6 నెలలు, గవర్నమెంట్ వచ్చి కూడా 6 నెలలు అయి కాక ఆయన ఏం నోటికొస్తే మాట్లాడుతున్నాడు. ఒక రౌడీ షీటర్ అని చెప్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కేసులు పెట్టి అప్పట్లోనే అందరూ రౌడీ షీటర్ చేసినారు. పోయి అమ్మాయిల్ని వేధించి ఆ రోజు ఆయన చెప్పిందేమి 4వ తారీఖు సాయంత్రము 4:30కి పోయి అమ్మాయిల్ని పోయి ఆయన చెప్పడం అబద్ధం. ఎందుకంటే మీరు కూడా ఊళ్ళో పోయి తెలుసుకోండి, విలేక తెలుస్తుంది ఏం జరిగింది ఏం కథ అనేది. 9వ తారీఖు వానికి మందుగా నిన్న కైపూర్లో రెచ్చగొట్టి పిలిపించుకొని ఒక ప్లాన్ ప్రకారంగా శ్రీదేవమ్మ ఇంటికాడ నుంచి వారం రోజులు అక్కడ పెట్టుకొని రెచ్చగొట్టి మీరు చంపండి అంటే వానాయలు కూడా రెచ్చిపోయి చేసినారు తప్ప వానాయలకు కూడా స్వార్థం లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే వానాయలకు కూడా చంపాలనే ఉద్దేశం అనేది లేదు. ఈ అమ్మ రెచ్చగొట్టి చేయడంలో చేసినారు. ఎందుకంటే వాళ్ళ గతంలో వాళ్ళ జీవాలకు నీళ్లుండే వాళ్ళకి 1000 జీవాలు ఉన్నాయి వాళ్ళకి. ప్రతి ఒక్కటి ఇప్పుడు చనిపోయిన బోర్లలో నుంచే వాళ్ళ నీళ్లు తీసుకుని తాగేటోళ్ళు. అలాంటి వాళ్ళకి రెచ్చగొట్టినందుకు వాళ్ళు కూడా చేసినారని మేము అనుకున్నాం. ఓ శ్రీదేవమ్మ కుటుంబం రెచ్చగొట్టడం ఉద్దేశంతోనే అది జరిగింది, కానీ లేకపోతే వాళ్ళు చేయరని మేము మాకు అట్లాంటివి ఎప్పుడు లేవు, ఆ సాంప్రదాయమే లేదు. వాళ్ళకి ఫ్యాక్షన్ విలేజ్ ఫ్యాక్షన్ దించాలా ఇలా నల్ల అని ఉద్దేశంతో కూడా కట్టుకొని చేస్తుంది. కానీ ఇప్పుడు ఎవరు ఊళ్ళోకి రావద్దన్నారు, బొమ్మిడిపల్లిలోకి ఎవరిని ఊళ్ళోకి రావద్దని ఎవరు చెప్పలేదు. ఎస్పీకి ఇంతవరకు నేను ఒక మాట కూడా చెప్పలేదు, డిఎస్పీకి చెప్పలేదు, సిఐకి చెప్పలేదు, ఎస్ఐకి చెప్పలేదు. మీరు కావాలంటే కనుక్కోండి ఊర్లోకి ఎవరు రానేది. వాళ్ళ భయంతో వాళ్ళు తప్పు చేసి భయం నుండి ఊరి ఇడిచి వెళ్ళిపోయినారు అంతే తప్ప ఊళ్ళో చెప్పినారు. ఆడ ఊరంతా ధ్వంసం చేసినారు, దోచుకున్నారు, చేసినారని. ఊర్లో వాళ్ళ ఇంటిక ఒక చిన్న ఇంటిక కూడా ఏ ఇంటికి కానీ మా టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ పీకినారా? తెలుసుకోకుండా నువ్వు యాడ్ నుంచి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఓకే వచ్చి నిజాలు తెలుసుకోవాలా. ఒక వాళ్ళు చెప్పినది 8 నెలలు అంటావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎప్పటి నుంచో వీళ్ళు చెప్తే వాళ్ళని అనుకున్నా అంటే వాళ్ళు వచ్చినది ఏం చెప్తున్నారు తెలుసుకోలేవు. అంత మాత్రం ఎందుకు జరిగింది చెప్పుకో. నువ్వు ముద్దాయిని పెట్టుకొని ప్రెస్ మీట్ చెప్తున్నావు, ముద్దాయిని పెట్టుకొని ప్రెస్ మీట్ చెప్తున్నావు. అర్థం చేసుకున్నా. కాటసాని రామగోపాల్ రెడ్డి కానీ శ్రీదేవమ్మ కానీ వాళ్ళిద్దరు నుంచి ఒక బీసీ కుటుంబం నాశనం అయిపోయిన గతంలో. అది తెలుసోలేదో వాళ్ళకి. పేద ప్రజల్ని ఆడుకునే అలవాటు వాళ్ళకు ఉంది. మేము ఎప్పుడు అట్లా చేయం. అది కూడా చెప్తా. కుర్రోళ్ళు అని బిసన్ అని సోమన్ లక్ష్మణ్ అని పొట్టన పెట్టుకునేది తెలుదా గోపాల్ రెడ్డికి? అట్టటోళ్ళంపడే నువ్వు ఏం మాట్లాడతావు? పోయాడా నీ నుంచే కదా ఆ రోజు ఇద్దరు నుంచే కదా వాళ్ళు చచ్చిపోయినది. బొమ్మిడిపల్లి గ్రామం ఎప్పుడు ఫ్యాక్షన్లో ఎప్పుడు లేదు. ఫ్యాక్షన్ చుట్టియాలని వీళ్ళు చేస్తున్నారు అంతా. కాబట్టి మేము అనుకుంటే ఏమైనా అధికారం ఉందని ఏమైనా చేయగలరు. ఒక చిన్నది ఒక ఎవరైనా వైఎస్ఆర్ ఒక మంచి కన్నా లాఠీ దెబ్బ పడిందా అక్కడి నుంచి? కూటమి ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుంది,
అన్యాయం చేస్తున్నట్టు ఏమన్నా ఒక్కరిని ఏమన్నా ఉందా? గ్రామంలో వచ్చి విచారించుకోండి. మీరు కూడా విలేకరులు పోయి చూడండి, ప్రతి ఇంట్లో చూడండి, ఏ ఇంటర్నే నాశనం అయిందా. కాబట్టి వీళ్ళు ఫ్యాషన్, ఎప్పటి నుంచో ఫ్యాషన్ ఉన్న వాళ్ళు వీళ్ళు. గ్రామాల్లో రెచ్చగొట్టి మొన్ననే రామల్లకోటలో టీడీపీలకి వైఎస్ఆర్ లింక్ చేసి రెచ్చగొట్టినది కూడా తెలుసు. ధర్నా చేపిస్తారు. టీడీపీలో ఉంటే టీడీపీలో ఒకటి ఉంటే వాళ్ళంపడే వైఎస్ఆర్లో వచ్చి ధర్నా చేసే రీతికి శ్రీదేవమ్మ ఊళ్ళని తగలబెట్టాలని చూస్తుంది. ప్రశాంతంగా ఉండే ఊళ్ళని 4 ఏళ్ళు ఒక్క రోజు కూడా ఒక ఆఫీసు బ్యానర్ కట్టనీయలే. మేము ఏమన్నా అంటున్నావా? నువ్వు బ్యానర్ కట్టుకుంటావు, ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నావు, అన్నీ చేసుకుంటున్నావు. నేను ఏమన్నా అంటున్నావా? 4.5 సంవత్సరం నువ్వు ఎవరైనా మీటింగ్ అయినా పెట్టని ఇచ్చినావా? పోలీసులతో ఒక వస్తే బయటకు తీసుకుపోవడం అందరినీ మేము చేస్తున్నాం. అట్లాంటిది మేము ఏదో ఊర్లో ప్రశాంతంగా ఉండాలని ఊర్లలో గల్వలు లేకుండా మేము చేస్తుంటే నువ్వు గల్వలు పెట్టనీక ఊర్లలో రెచ్చగొట్టి నీ ఎప్పటి మనసులు రాని కోసం చేస్తున్నావు తప్ప నీకు ఏం పని ఏం లేదు. నువ్వు ఏం డెవలప్ చేసినావు? 50కి ఏం రోడ్లు వేసినావు? నువ్వు అన్ని తెలుగుదేశం గవర్నమెంట్లో చేసినది. ఇప్పుడు కూడా 3.5 కోటి రోడ్లు అన్నీ వేసాం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకి. అది గుర్తుపెట్టుకోలే. కానీ నువ్వు చేసినట్లు మేము ఎప్పుడు కానీ ఎవరి సొమ్ము కానీ దోసుకోలేదు. అదే ముద్దాయిలవి 1000 గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఒక్క పశువు కానీ ఒక గొర్రె కానీ ఇట్లా ముట్టుకున్నామా? తెలదా అది ఏమన్నా మీకు? నువ్వు అదే ఒక శెట్టి వైశాస్ శెట్టి గెలిచినామని వెంపడే వాళ్ళ చేను దోసుకుంటుంది. వెంపడే 5 ఎకరాల గుడ్డల చేను అని దోసుకొని తీసుకుంటుంది. ఆ అలవాటు మీకుంది. మీరు ఇంతకుముందు గతంలో భూపాల్ రెడ్డి ఉన్నప్పుడు మడ్డాలు జరిగితే చెరకలపాడు మొత్తం భూమి నాశనం చేసి ఇల్లు పడగొట్టి మళ్ళీ సొమ్మంతా దోసుకొని లోపల వేసుకునేది తెలుదా మీకు? మాకు అన్నీ తెలుసు. మీరు ఏమేం చేసినట్టు అన్నీ మేము అట్లా చేస్తామనుకుంటున్నారని. కాబట్టి మీరు బొమ్మిరెడ్డిపల్లె ప్రశాంతానికి జోలికి వస్తే ఊరుకుండే ప్రసక్తి లేదు. బొమ్మిరెడ్డిపల్లె ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మీరు అల్లారు ముక్కలు పెట్టుకొని రెచ్చగొట్టి ఏమన్నా చేస్తే ఆ సహించే ప్రసక్తి ఉండదని ఈ సమావేశంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంకోటి చెప్పాలా, ఇప్పుడు